ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ హైకోర్టులకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ చాలా వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఈ కరెంట్ అఫైర్స్ బాగా ఉపయోగపడతాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ ఫస్ట్, ఇంటి వద్దకే ప్రభుత్వ పాలన అందించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రారంభించగా ఈ కార్యక్రమం పేరేమిటి? కార్యక్రమం పేరు మనమిత్ర. మనమిత్ర కార్యక్రమం ప్రారంభించిన తేదీ 2025 జనవరి 30. 2025 జనవరి 30. మనమిత్ర అనే వాట్సాప్ పౌర సేవల కార్యక్రమమును ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్. ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ మనమిత్ర వాట్సాప్ పౌర సేవల కార్యక్రమం ప్రారంభించిన ప్రదేశం అమరావతిలోని ఉండవల్లి. అమరావతిలోని ఉండవల్లిలోనే మనమిత్ర వాట్సాప్ పౌర సేవల కార్యక్రమం ప్రారంభించారు. మనమిత్ర కార్యక్రమంలో పౌర సేవలకై అధికార వాట్సాప్ నెంబర్ 9552300009. 9552300009. 9552300009. మనమిత్ర కార్యక్రమంలో భాగంగా ప్రారంభించిన వాట్సాప్ పౌర సేవలు 161 పౌర సేవలు. 161 పౌర సేవలు దీనిలో భాగంగా అందిస్తారు. 161 పౌర సేవలకు గాను. నెక్స్ట్, మనమిత్ర కార్యక్రమంలో భాగంగా అందించే వాట్సాప్ పౌర సేవల లక్ష్యం. మనమిత్ర కార్యక్రమంలో భాగంగా అందించే వాట్సాప్ పౌర సేవల లక్ష్యం 1000 రకాల పౌర సేవలను తీసుకురావాలనే లక్ష్యం. 1000 రకాల పౌర సేవలను అందించాలనే లక్ష్యంతో ఉంది. నెక్స్ట్, మనమిత్ర కార్యక్రమంలో భాగంగా సహాయం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ మెటా సంస్థ. మనమిత్ర కార్యక్రమంలో భాగంగా సహాయం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ ఏది అంటే మెటా. చాలా వెరీ ఇంపార్టెంట్ కార్యక్రమం అన్నమాట. ఇప్పుడు మనం చెప్పిన కార్యక్రమం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మనమిత్ర అనే పేరుతో వాట్సాప్ పౌర సేవల కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీన్ని 2025 జనవరి 30వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అమరావతిలోని ఉండవల్లిలో 161 పౌర సేవలతో దీన్ని ప్రారంభించారు. దీని వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9552300009 అన్నమాట. దీన్ని 1000 రకాల పౌర సేవలకు తీసుకుపోవాలనే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఏ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది సహాయం చేసేందుకంటే మెటా. ఇది అన్నమాట దీని వివరాలు. చాలా వెరీ ఇంపార్టెంట్ కార్యక్రమం ఈ మనమిత్ర వాట్సాప్ పౌర సేవల కార్యక్రమం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. పేదరికం లేని సమాజమే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన గొప్ప కార్యక్రమం. పేదరికం లేని సమాజమే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన గొప్ప కార్యక్రమం పేరు P4 కార్యక్రమం. నెక్స్ట్, P4 కార్యక్రమం పూర్తి రూపం. P4 కార్యక్రమం పూర్తి రూపం పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. పబ్లిక్ ప్రైవేటు పీపుల్స్ పార్ట్నర్షిప్. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. నెక్స్ట్ క్వశ్చన్, P4 కార్యక్రమం ప్రారంభించిన తేదీ. P4 కార్యక్రమం ప్రారంభించిన తేదీ 2025 మార్చి 30. 2025 మార్చి 30. 2025 మార్చి 30. నెక్స్ట్, P4 కార్యక్రమం ప్రారంభించిన వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు P4 కార్యక్రమాన్ని ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, P4 కార్యక్రమం ప్రారంభించబడిన ప్రదేశం. P4 కార్యక్రమం ప్రారంభించబడిన ప్రదేశం అమరావతిలోని వెలగపూడిలో ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్,
P4 కార్యక్రమం ప్రారంభించిన రోజు ఉగాది పండుగ రోజు. చూడండి, ఉగాది పండుగ రోజున 2025 మార్చి 30వ తారీఖున P4 కార్యక్రమాన్ని ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, P4 కార్యక్రమానికి మరొక పేరు. చూడండి, P4 కార్యక్రమానికి మరొక పేరు మార్గదర్శి బంగారు కుటుంబం. మార్గదర్శి బంగారు కుటుంబం. మార్గదర్శి అంటే ఎవరైనా సరే పేదరికంగా ఉన్నటువంటి కుటుంబాలను ఆదుకునే వాళ్ళు మార్గదర్శులు. బంగారు కుటుంబం అంటే ఆ పేదరికంగా ఉన్న వాళ్ళు ఆ మార్గదర్శి నుంచి సహాయం అందుకుంటారు. వీళ్ళు బంగారు కుటుంబం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, P4 కార్యక్రమంలో భాగంగా ధనవంతుడు లేనివాడిని ఆదుకొని పేదరికం లేని సమాజం అనగా జీరో పావర్టీ సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్న సంవత్సరం. P4 కార్యక్రమంలో భాగంగా ధనవంతుడు లేనివాడిని ఆదుకొని పేదరికం లేని సమాజం జీరో పావర్టీని సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్న సంవత్సరం 2047. 2047 అనమాట. స్వతంత్రం వచ్చి 150 ఏళ్ళు 100 సంవత్సరాలు పూర్తవుతుంది అనమాట 2047 అంటే. నెక్స్ట్ క్వశ్చన్, P4 కార్యక్రమంలో భాగంగా తొలి బంగారు కుటుంబంగా సహాయం అందుకున్న వారు ఎవరు? చూడండి, P4 కార్యక్రమంలో భాగంగా తొలి బంగారు కుటుంబంగా సహాయం అందుకున్న వారు మంగళగిరికి చెందినటువంటి గొర్రెల కాపరి కడియం నరసింహ. మంగళగిరికి చెందినటువంటి గొర్రెల కాపరి కడియం నరసింహ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, P4 కార్యక్రమంలో భాగంగా రెండవ బంగారు కుటుంబంగా సహాయం అందుకున్న వారు ఎవరు? P4 కార్యక్రమంలో భాగంగా రెండవ బంగారు కుటుంబంగా సహాయం అందుకున్న వారు విజయవాడకు చెందినటువంటి భవన నిర్మాణ కార్మికుడు ఇమాన్యుయల్. రెండవ వ్యక్తి ఎవరంటే కనుక విజయవాడకు చెందినటువంటి భవన నిర్మాణ కార్మికుడు ఇమాన్యుయల్ అనమాట. ఇది P4 కార్యక్రమం. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. వాట్సాప్ పౌర సేవల కార్యక్రమం ఇంపార్టెంటే, P4 కార్యక్రమం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అనమాట. 2025 మార్చి 30వ తారీఖున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలోని వెలగపూడిలో ఉగాది పండుగ రోజున దీన్ని ప్రారంభించారు. దీనికి మార్గదర్శి బంగారు కుటుంబం అని పేరు కూడా పెట్టారు. ఈ మార్గదర్శిగా ఎవరైతే ధనవంతులు ఉంటారో వాళ్ళు ఓకేనా పేదవారైనటువంటి బంగారు కుటుంబంగా ఉన్న వారికి సహాయం అందిస్తారు. 2047 లోపల మొత్తం ఆంధ్రప్రదేశ్లో పేదరికం లేని సమాజంగా సృష్టించాలనే లక్ష్యంతో మొట్టమొదటి బంగారు కుటుంబంగా నరసింహను, రెండవ బంగారు కుటుంబంగా ఓకేనా ఇమాన్యుయల్ను తీసుకోవడం జరిగిందనమాట. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. P4 కార్యక్రమము. క్వశ్చన్ నెంబర్ 19, ఏప్రిల్ 15 నుండి జూన్ 15 వరకు 61 రోజుల చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులను ఆర్థికంగా ఆదుకునే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం పేరు మత్స్యకార సేవలో అనమాట. అంటే ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు 61 రోజులు చేపల వేట నిషేధ కాలం అన్నమాట. ఈ సమయంలో మత్స్యకారులను ఆర్థికంగా ఆదుకోవాలి కదా, దానికోసమే అన్నమాట ఈ కార్యక్రమం మత్స్యకార సేవలో. క్వశ్చన్ నెంబర్ 20, మత్స్యకార సేవలో పథకం ప్రారంభించిన తేదీ. చూడండి, మత్స్యకార సేవలో అనే పథకం ప్రారంభించినటువంటి సంవత్సరం 2025 ఏప్రిల్ 26 శనివారం రోజు అనమాట. 2025 ఏప్రిల్ 26వ తేదీ. సో 2025 జనవరి 31 ఉంది, 2025 మార్చి 30 ఉంది, ఇప్పుడు 2025 ఏప్రిల్ 26 చెప్పా. ఇంపార్టెంట్ కార్యక్రమం ఇది కూడా. నెక్స్ట్ క్వశ్చన్ 21, మత్స్యకార సేవలో పథకం ప్రారంభించిన వారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. క్వశ్చన్ నెంబర్ 22, మత్స్యకార సేవలో పథకం ప్రారంభించిన ప్రదేశం శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చర్ల మండలంలోని బుడగట్లపాలెం గ్రామం. గుర్తుంచుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 23,
మత్స్యకార సేవలో పథకం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించిన మొత్తం ఎంత? చూడండి, మత్స్యకార సేవలో అనే పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించిన మొత్తం 258 కోట్లు. 258 కోట్లు. 258 కోట్లు అనమాట. క్వశ్చన్ నెంబర్ 24. మత్స్యకార సేవలో పథకంలో భాగంగా ఒక్కొక్క మత్స్యకార కుటుంబానికి అందించే నగదు ఎంత? చూడండి, ఒక్కొక్క మత్స్యకార కుటుంబానికి ఎంత నగదు అందిస్తారు? 20,000 రూపాయలు. గతంలో 10,000 రూపాయలు ఉండిందన్నమాట. ఇప్పుడు దాన్ని 20,000 రూపాయలకు పెంచడం జరిగింది. గుర్తుంచుకోవాలి. ఓకేనా, ఒక్కొక్క మత్స్యకారుడికి 20,000 రూపాయలు. క్వశ్చన్ నెంబర్ 25. మత్స్యకార సేవలో పథకంలో భాగంగా మొత్తం లబ్ధిదారులు ఎంతమంది? మత్స్యకార సేవలో పథకంలో భాగంగా మొత్తం లబ్ధిదారులు 1.29 లక్షల కుటుంబాలు. 1.29 లక్షల కుటుంబాలు అనమాట. క్వశ్చన్ నెంబర్ 26. మత్స్యకార సేవలో భాగంగా చేపలు పట్టడానికి వెళ్ళి మరణించిన మత్స్యకారుడికి కుటుంబానికి అందించే ఎక్స్‌గ్రేషియో 10 లక్షల రూపాయలు. మత్స్యకార సేవలో భాగంగా చేపలు పట్టడానికి వెళ్ళి మరణిస్తారు కదా, అటువంటి మత్స్యకార కుటుంబానికి అందించే ఎక్స్‌గ్రేషియో ఎంత అంటే కనుక 10 లక్షల రూపాయలు అనమాట. ఇది గుర్తుంచుకోవాలి. ఓకేనా, ఈ పథకం పేరు వచ్చి మత్స్యకార సేవలో ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు 61 రోజుల పాటు చేపల వేట నిషేధం ఉంటుంది. ఆ సమయంలో వాళ్ళను ఆర్థికంగా ఆదుకోవడం కోసం ఈ పథకం అన్నమాట. 2025 ఏప్రిల్ 26వ తారీఖున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చర్ల మండలంలోని బుడగట్ల పాలెం గ్రామంలో ప్రారంభించడం జరిగింది. మత్స్యకారుడికి ఒక్కొక్క మత్స్యకారుడికి 20,000 రూపాయలు అందిస్తారన్నమాట. అలా రాష్ట్ర వ్యాప్తంగా 1.29 లక్షల కుటుంబాలకు అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా వేటకు వెళ్ళినప్పుడు చనిపోతే కనుక వాళ్ళకి 10 లక్షల ఎక్స్‌గ్రేషియో కూడా అందిస్తారు. ఓకేనా, ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. దీనికోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 258 కోట్ల రూపాయలు కేటాయించింది. 258 కోట్ల రూపాయలు కేటాయించింది అనమాట. కాబట్టి ఇప్పుడు చెప్పిన 3 కూడా ఇంపార్టెంట్ నోట్ చేసుకోవాలి. P4 కార్యక్రమం ఒకటి, అదేవిధంగా ఓకేనా వాట్సాప్ సేవల కార్యక్రమం ఒకటి, మత్స్యకార సేవలో పథకం ఒకటి. క్వశ్చన్ నెంబర్ 27. కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు రానున్న 5 ఏళ్ల కాలంలో పూర్తి చేసే విధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రకటించిన విమానాశ్రయాలు 7 విమానాశ్రయాలు. కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, నాగార్జున సాగర్, తాడేపల్లిగూడెం, ఒంగోలు, తుని, అన్నవరం. గుర్తుంచుకోవాలి. 7. కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, నాగార్జున సాగరు, తాడేపల్లిగూడెము, ఒంగోలు, తుని, అన్నవరం. 7 విమానాశ్రయాలు కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారనమాట. రానున్న 5 ఏళ్ల కాలంలో 7 విమానాశ్రయాలు పూర్తి చేయబడతాయి. క్వశ్చన్ నెంబర్ 28. గత జగనన్న విద్యా కానుక పథకం పేరు మార్పు. ఏ పేరుగా మార్చబడిందంటే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర. చూడండి, గతంలో జగనన్న విద్యా కానుక అనే పథకం సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరుతో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్రగా మార్చబడింది. చూడండి, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు గొప్ప ఓకేనా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిగా పనిచేయడమే కాకుండా గొప్ప ఉపాధ్యాయుడు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం కూడా మనం జరుపుకుంటాం. కాబట్టి ఉపాధ్యాయుడిగా ఉంటూ విద్యార్థులకు మిత్రులుగా ఉంటూ ఆయన విద్యాభివృద్ధికి కృషి చేశాడనమాట. విద్యార్థులకు మిత్రుడిగా కూడా ఉంటూ ఆయన విద్యార్థికి వారి యొక్క విద్యాభివృద్ధికి కృషి చేయడం జరిగింది సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. కాబట్టి ఆయన పేరు పెట్టడం జరిగింది సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర. దీనిలో భాగంగా ఏం చేస్తారంటే కనుక విద్యార్థులకు అంటే గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో చదివే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులందరికీ కూడా ఒక కిట్ అందిస్తారనమాట. ఓకేనా, దానిలో భాగంగా మనకి 3 జతల యూనిఫామ్లు ఉంటాయి. 3 జతల యూనిఫామ్లు, అదేవిధంగా బ్యాగు, స్కూల్ బ్యాగ్ ఉంటుంది కదా, స్కూల్ బ్యాగు, ఒక బెల్టు, బూట్లు మరియు సాక్సులు, పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, ఇవన్నీ కలిసి ఒక కిట్టుగా ఈ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్రలో భాగంగా అందించడం జరుగుతుందన్నమాట గవర్నమెంట్. క్వశ్చన్ నెంబర్ 29. గత జగనన్న గోరు ముద్ద పథకం పేరు మార్చబడింది. ఇప్పుడు గతంలో జగన్ పేరుతో
జగనన్న గోరుముద్ద పథకం అని ఉండేది. దాన్ని ఇప్పుడు డొక్కా సీతమ్మ గారి పేరుతో డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం అనే పేరు మార్చారనమాట, గుర్తుంచుకోవాలి. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం అంటే ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఓకేనా, గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే విద్యార్థులందరికీ కూడా మధ్యాహ్నం బడి భోజనం అందిస్తారు. ఓకేనా, సన్నని బియ్యంతో చాలా చక్కగా మెనూతో ఈ డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనాన్ని అందిస్తున్నారనమాట. క్వశ్చన్ నెంబర్ 30, గత అమ్మఒడి పథకం పేరు మార్చబడింది. ఏ పేరుగా అంటే తల్లికి వందనం. గత అమ్మఒడి పథకం పేరు ప్రజెంట్ తల్లికి వందనం అనమాట. 15,000 రూపాయలు అందిస్తారు. ఓకేనా, ప్రతి విద్యార్థికి కూడా 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులందరికీ ప్రతి విద్యార్థికి కూడా 15,000 రూపాయలు అందిస్తారనమాట. 15,000 రూపాయలు. ఇది తల్లికి వందనం అనమాట. క్వశ్చన్ నెంబర్ 31, గత మనబడి నాడు నేడు పథకం పేరు మార్చారు. ఏ పేరుగా మార్చారంటే మనబడి మన భవిష్యత్తు, మనబడి మన భవిష్యత్తు, మనబడి మన భవిష్యత్తు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32, గత జగనన్న ఆనిముత్యాలు పథకం పేరు మార్చబడింది. జగనన్న ఆనిముత్యాలు పథకం పేరు మార్చబడింది. ఏ పేరుగా అంటే అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం. అబ్దుల్ కలాం గారి పేరుతో దీనికి పేరు పెట్టారు. అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం, అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33, రానున్న విద్యా సంవత్సరం నుంచి అంతర్జాతీయ విద్యా ప్రమాణాలు అందించడానికి నియోజకవర్గానికి 1 చొప్పున లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, దాన్ని లీప్ అంటారు, LEAP, లీప్ పాఠశాలలు తీసుకురావడానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్న ప్రాంతం. సో లీప్ అనేటువంటి పాఠశాలలు అమలు చేసేందుకు పైలట్ ప్రాజెక్టుగా ఎన్నుకున్న ప్రాంతం ఏది అంటే కనుక మంగళగిరి నియోజకవర్గంలోని నిడమర్రు పాఠశాల. మంగళగిరి నియోజకవర్గంలోని నిడమర్రు పాఠశాల గుర్తుంచుకోవాలి. చూడండి, లీప్ అనేటువంటి అబ్రివేషన్ కూడా గుర్తుంచుకోవాలి. LEAP, లీప్ అంటే లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఒక నియోజకవర్గానికి 1 చొప్పున అనమాట. మన ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అలా 175 లీప్ పాఠశాలలు ఏర్పాటు అవుతాయి. ముందుగా దాన్ని పైలట్ ప్రాజెక్టుగా మంగళగిరి నియోజకవర్గంలో నిడమర్రు పాఠశాలలో ప్రారంభించారనమాట. క్వశ్చన్ నెంబర్ 34, 2024 జూన్ 12న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు జూన్ 13న సచివాలయంలో బాధ్యతలు చేపట్టి చేసిన 5 సంతకాలు. చూడండి, నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు? 2024 జూన్ 12న ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన జూన్ 13వ తారీఖున సచివాలయంలో అడుగుపెట్టి బాధ్యతలు చేపట్టారన్నమాట. తొలి రోజున మొత్తం 5 సంతకాలు చేశారు. ఈ 5 సంతకాల్లో మొట్టమొదటి సంతకం డిఎస్సి పైన మొదటి సంతకం. రెండవ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు. మూడవ సంతకం సామాజిక పింఛన్లు 4,000కు పెంచారు కదా, కాబట్టి దానిపైన 4,000 రూపాయలకు పెంచుతూ పింఛన్లు, ఓకేనా, సామాజిక పింఛన్లు అనమాట. ఇది మూడవ సంతకం. నాలుగవ సంతకం వచ్చేసి అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ. చాలా గొప్ప, ఓకేనా, ఇదనమాట. అన్నా క్యాంటీన్లు అనేటువంటివి చాలామందికి, ఓకేనా, భోజనాన్ని చక్కగా, ఓకేనా, మంచి బియ్యంతో నాణ్యతతో కూడుతున్నటువంటి ఆహారాన్ని అందిస్తున్నారనమాట. అన్నా క్యాంటీన్ల ద్వారా చాలామందికి ఉపయోగపడుతున్నాయి, ఓకేనా. కాబట్టి అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ. ఐదవ సంతకం స్కిల్ సెన్సెస్ ప్రక్రియ, స్కిల్ సెన్సెస్ అనమాట. కాబట్టి నైపుణ్యాభివృద్ధి, స్కిల్ సెన్సెస్ అంటే నైపుణ్యాభివృద్ధి గణన. నైపుణ్యాభివృద్ధికి సంబంధించి ఎవరెవరికి ఏమేమి నైపుణ్యాలు ఉన్నాయి, వారికి ఎలా మనం తీర్చిదిద్దాలి అనేటువంటి సెన్సెస్ అనమాట. మొత్తం 5 సంతకాలు అనమాట. డిఎస్సి సంతకం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, సామాజిక పెన్షన్ల పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, అదే స్కిల్ సెన్సెస్ ప్రక్రియ అనమాట. 35, క్వశ్చన్ నెంబర్ 35, తోతాపురి మామిడి పండ్లు విషయంలో వివాదం నెలకొన్న రాష్ట్రాలు ఏవి? తోతాపురి మామిడి పండ్లు విషయంలో వివాదం ఏ 2 రాష్ట్రాల మధ్య అంటే ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక.
చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? ఏ మామిడి పండ్ల విషయంలో, తోతాపురి మామిడి పండ్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాల మధ్య వివాదం నెలకొంది. ఇవన్నమాట ఇవాల్టి కరెంట్ అఫైర్స్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి. అందరూ లైక్ చేయండి. నెక్స్ట్ క్లాస్‌లో మళ్ళీ కలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. ఇప్పుడు చేసిన క్లాస్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ ఫస్ట్ క్లాస్ అనమాట. ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ ఇంగా సెకండ్, థర్డ్ అలా చేసుకుంటూ వెళ్దాము. చాలా ఇంపార్టెంట్ ఎన్ని వస్తే అన్ని చేసుకుంటూ పోదాం. మీకు ఏపీ హైకోర్టుకు ఉపయోగపడే విధంగా ఈ కరెంట్ అఫైర్స్ మీకు ఉంటాయి. కాబట్టి అందరూ లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు లైక్ చేస్తే మాకు అర్థమవుతుంది మీకు ఇంపార్టెంటా ఇవి కాదా అని. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే కనుక ఇవి ముందుకు పోతాయి. కాబట్టి అందరూ కూడా లైక్ చేయండి. ఓకేనా? రైట్. థ్యాంక్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్‌లో మళ్ళీ కలుసుకుందాం.